ఒరిజినల్ రైటింగ్ అని అనుకుందాం ప్రస్తుతానికి. ఆ ముక్క 135 యేసుప్రభు చనిపోయి తిరిగి వెళ్ళిన 100 సంవత్సరాలకే రాసిన ముక్క ఇప్పటికీ భద్రపరిచి ఉంది. అదే ఎర్లియస్ట్ అంటే అత్యంత పురాతనమైనది. మనం బైబిల్ కొత్త నిబంధనలో ఉన్న ఏదైతే ముక్క ఏదైతే మనం చూడగలమో అది 135 AD యేసుప్రభు పుట్టి ఈ భూలోకంకి వచ్చిన తర్వాత 135 సంవత్సరాన్ని ఇదిగా మనం గుర్తించారు. సో అన్ని 4వ శతాబ్దానికే మనకు అన్ని ట్రాన్స్క్రిప్ట్స్ అన్ని కంప్లీట్గా ఉన్న 4వ శతాబ్దానికి సంబంధించిన కంప్లీట్ ట్రాన్స్క్రిప్ట్స్ మన దగ్గర ఉన్నాయి. అంతకుముందు దానికంటే పురాతనమైనవి ముక్కలే మన దగ్గర ఉన్నాయి. అవి మ్యూజియంలో భద్రపరిచారు. వేర్ కెన్ వి ఫైండ్ ద న్యూ టెస్టమెంట్ మ్యాన్స్క్రిప్ట్స్ అని గూగుల్లో కొడతాను. వేర్ కెన్ వి find the old New Testament manuscripts. Various major libraries and museums such as the John Ryan Library in Manchester, Vatican Library and British Library, Codex Alexandrinus, Codex Vaticanus అని, పపైరస్ P52 మాంచెస్టర్ అని, ఇవన్నీ ఎక్కడ యునైటెడ్ కింగ్డమ్లో, ఇటలీలో అండ్ ఐర్లాండ్లో, ఫ్రాన్స్లో ఈ ఫ్రాగ్మెంట్స్ పురాతన ప్రతులని భద్రపరిచారు లైబ్రరీలో. ఇవన్నీ మనం ఈ ప్రదేశాలకు వెళ్ళి తెలుసుకోవచ్చు. మాంచెస్టర్ యునైటెడ్ కింగ్డమ్లో, ఇటలీ రోమ్లో, యునైటెడ్ కింగ్డమ్ లండన్లో అండ్ డబ్లిన్ ఐర్లాండ్లో, ప్యారిస్ ఫ్రాన్స్లో, అలా ఇవన్నీ మనం చూడవచ్చు. సో 397 ADలో కల్లా కౌన్సిల్ ఆఫ్ క్యాథేజ్ 397లో కౌన్సిల్ ఆఫ్ క్యాథేజ్ అనేది సమకూడారు. వాళ్ళు కొత్త నిబంధనలో 27 పుస్తకాలుగా ఆమోదించారు. అంటే అప్పటికే గాస్పెల్ ఆఫ్ బార్నబాస్, గాస్పెల్ ఆఫ్ మ్యారీ అని రీసెంట్గా మనకి పరిచయంలో ఉన్నాయి, కానీ అవి దీంట్లోకి చేర్చలేదు. ఎందుకంటే అవి పరిశుద్ధాత్మ ప్రేరేపితం కాదని కౌన్సిల్ ఆఫ్ క్యాథేజ్ అప్పుడే నిర్ధారించింది. సో వాట్ ఈస్ కౌన్సిల్ ఆఫ్ క్యాథేజ్ అని చూద్దాం. వాట్ ఈస్ కౌన్సిల్ ఆఫ్